మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు కార్డియో చేస్తే మజిల్ పోతుందని. కానీ అసలు నిజం ఏంటంటే మీకు కార్డియో వల్ల డైరెక్ట్ గా మజిల్ లాస్ అవ్వదు. అన్లెస్ మీరు మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయకపోయినా ఆర్ ఎల్స్ డైలీ స్ట్రెంత్ ట్రైనింగ్ స్కిప్ చేసినప్పుడు మాత్రమే మీకు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ మీరు డైలీ 2-3 గంటలు కార్డియో చేస్తున్నారు, కానీ ఎవ్రీ సింగిల్ డే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయకుండా స్కిప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో జిమ్ లో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే ఫాలో చేయడం లేదు. ఆల్రెడీ మీరు లో క్యాలరీస్ లో ఉన్నారు. ఇఫ్ మీ బాడీకి మీరు ఎనఫ్ ప్రోటీన్ అవ్వకపోతే అప్పుడు మీ బాడీ ఎనర్జీ కోసం మజిల్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఆ టైంలో మీకు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అదే కార్డియోని ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ తో కంబైన్ చేసుకుంటే మీ ఫ్యాట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీ మజిల్స్ కూడా ప్రిసర్వ్ చేస్తుంది. మీరు మెయిన్లీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ మీ డెఫిసిట్ అనేది టూ ఎక్స్ట్రీమ్ ఉంటే, లైక్ ఎక్కువ క్యాలరీస్ కట్ చేసి ఉంటే అప్పుడు మజిల్ లాస్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. కట్టింగ్ లో కార్డియోని అవాయిడ్ చేయడం మానేసి మీరు మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయండి. మీరు మీ వర్కౌట్స్ ని ట్రాక్ చేసుకోండి అండ్ ఎవ్రీ వీక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ ఆఫ్ ప్రోటీన్ ట్రైనింగ్, కార్డియో అండ్ క్యాలరీ డెఫిసిట్ అనేవి డిసైడ్ చేస్తాయి మీకు మజిల్ పోతుందా ఆర్ ప్రిజర్వ్ అవుతుందా అని. సో కార్డియో అనేది కరెక్ట్ న్యూట్రిషన్ అండ్ ట్రైనింగ్ తో కంబైన్ చేసుకుంటే అది మీ ఫ్యాట్ లాస్ కి బెస్ట్ టూల్ అవుతుంది. సో డోంట్ స్కిప్ కార్డియో.